హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో ఎప్పట్లా కామెంట్ చేసిస్తూ ఉండండి. ఈరోజు టాపిక్ ఏమంటారా, శృంగార సమయంలో మహిళలు ఎలాంటి ఆలోచనలు, కోరికలు కలిగి ఉంటారో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నారా? అయితే సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. సాధారణంగా పురుషులకి శృంగారం పట్ల ఏమైనా కోరిక ఉంటే వాళ్ళు అప్పటికప్పుడు అవి తీర్చుకుంటూ ఉంటారు. అయితే మహిళలకి కోరిక ఉన్నా సరే వాళ్ళ భావాలను వాళ్ళు బయటికి చెప్పలేకపోతూ ఉంటారు. అయితే దీనివల్ల శృంగారం పట్ల ఏమైనా రహస్యాలు కానీ సూత్రాలను కానీ తెలుసుకోకూడదని మాత్రం కాదు. మీ జీవితం ఆనందమయంగా ఉండాలంటే మీ శృంగార జీవితం అనేది చాలా బాగుండాలి. అప్పుడే మీ జీవితం అనేది బాగుంటుంది. ఈ విషయాన్ని చాలామంది సైకాలజిస్టులు చెబుతూ ఉంటారు. అయితే ప్రతి మహిళ పెళ్ళయ్యాక శృంగార సమయానికి ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి సాధారణంగా శృంగారం అయిపోయాక పురుషుడు నిద్రపోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే మహిళ మాత్రం తన పార్ట్నర్కి దగ్గరగా అవ్వాలని కోరుకుంటూ ఉంటుంది. సాధారణంగా మహిళలు పురుషుని కంటే చాలా ఎమోషనల్ కాబట్టి వాళ్ళ పార్ట్నర్ని వాళ్ళు హత్తుకోవాలని, ముద్దు పెట్టుకోవాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రతి మహిళ తన పార్ట్నర్ ముందు అందంగా కనిపించాలని కోరుకుంటూ ఉంటుంది. అయితే తన పార్ట్నర్ ముందు తను సెక్సీగా ఉన్నానా లేదా, అసలు తనకి నేను నచ్చుతానా లేదా అన్న ఆలోచనలో వీళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అయితే వీళ్ళు సెక్సీగా కనిపించడానికి రకరకాలైన ఇన్నర్ వేర్లు వేస్తూ ఉంటారు. ఇంకా మరియు ఎక్కువగా పోజులు ఇస్తూ ఉంటారు. తమని తాము ఎక్కువగా అద్దంలో చూసుకుంటూ ఉంటారనమాట. శృంగార సమయంలో ఎలా కనిపిస్తున్నాము ఏంటి అనేది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దాదాపు 90% మహిళలు పీరియడ్ సెక్స్ని ఆస్వాదించాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటారా, ఆ సమయంలో వాళ్ళలో శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల వల్ల వీళ్ళకి ఆ కోరిక అనేది కలుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పీరియడ్ వల్ల కలిగే నొప్పిని వీళ్ళు శృంగారం ద్వారా వా నొప్పిని తొలగించుకొని ఆనందాన్ని పొందాలని కోరుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది దీన్ని పీరియడ్ టైంలో శృంగారాన్ని చేయడాన్ని తప్పుగా భావిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం వాళ్ళ పార్ట్నర్తో మాట్లాడి తమకు నచ్చిన విధంగా జీవిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కంటే ఆడవారికి ఎండాకాలంలో శృంగారంలో పాల్గొనడానికి చాలా ఆసక్తి కలుగుతుందట. ఎందుకంటారా, వేసవి కాలంలో తమ పార్ట్నర్ చెమటతో నగ్నంగా ఇంట్లో తిరుగుతూ ఉంటే వాళ్ళకి శృంగారంలో కలవాలి అన్న ప్రోత్సాహం కలుగుతుందట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క స్త్రీ బ్రెస్ట్ అనేది సైజ్ కానీ షేప్ కానీ వేరేగా ఉంటుంది. వేరే స్త్రీలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. అయితే మగవారు వాటిని ముట్టుకున్నప్పుడు వాళ్ళకి కలిగే ఫీలింగ్స్ కూడా చాలా వేరుగా ఉంటుంది. అయితే కొంతమంది మహిళలకి ముట్టుకున్నప్పుడు నొప్పిగా అనిపిస్తే ఇంకొంతమంది మహిళలకు మాత్రం చాలా సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది మగవారు బాధపడుతూ ఉంటారు. వాళ్ళ సైజ్ అనేది చాలా చిన్నగా ఉందని బాధపడుతూ ఉంటారు. మహిళలకి నచ్చరేమో అన్న అపోహలో ఉంటారు. కానీ ప్రతి మహిళ గమనించేది ఏంటంటే మీరు శృంగార సమయంలో లేదా శృంగారానికి ముందు మీరు చేసే రొమాన్స్ని మరియు శృంగార సమయంలో మీరు ఎలా వ్యవహరిస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, మీ వ్యవహార శైలిని బట్టి ప్రతి ఒక్క మహిళ మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటుంది. అంతేకాని మీ సైజ్ని బట్టి మాత్రం వాళ్ళు ఇష్టపడరు. నెక్స్ట్ వచ్చేసి చాలామంది స్త్రీలకు నిద్రలో శృంగారంలో పాల్గొన్నట్టు కల వస్తూ ఉంటుంది. అయితే ఈ సమయంలో వాళ్ళకి ఆర్గాన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల యోని ముడుచుకోవడం మళ్ళీ తెరుచుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల వీళ్ళు నిజంగానే శృంగారంలో పాల్గొన్న అనుభూతి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది వయసు పెరిగే కొద్దీ శృంగార కోరికలు అనేవి తగ్గుతూ వస్తాయి అని అనుకుంటూ ఉంటారు. అది నిజం కాదండి. వయసు పెరిగే కొద్దీ శృంగార కోరికలు అనేవి ఇంకా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. 40 పైబడ్డ వాళ్ళు వాళ్ళకంటే తక్కువ వయసున్న వాళ్ళతో శృంగారంలో పాల్గొనాలి అన్న కోరిక వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇది. శృంగార సమయంలో మహిళలు ఏం ఆలోచిస్తారు, ఏం కోరుకుంటారో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి, నచ్చకపోతే ఒక డిస్లైక్ చేయండి. అంతేకాని బ్యాడ్ కామెంట్స్ చేయకండి.
వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.